గత ప్రభుత్వంలో మీ అమరావతి రాజధాని ప్రాంతం ఎలా ఉండేది? ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఏంటి అప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు 4 సంవత్సరాలు ఉద్యమం చేయడం సరిపోయింది. ఎవరికీ నిద్ర ఉండేది కాదు. అందరికీ అన్ని రకాల ఇబ్బందులు పడేవాళ్ళం. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఇబ్బంది లేదు. జనం అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కౌళ్ళు వచ్చినాయి. 2 సంవత్సరాలు జగన్ దిగబెట్టిన కౌళ్ళు మొత్తం రైతులకు వచ్చినాయి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు కౌళ్ళు ఇస్తామంటున్నారు. జనం అందరూ రైతులందరూ హ్యాపీగా ఉన్నారు. బాబాయ్, గతంలో 5 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు రాజధాని కోసం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి వాటి కోసం వెనుక తిరిగి ఒక్కసారి వాటి గురించి ఆలోచిస్తే మీకు ఎలా ఉంది బాబాయ్? చాలా బాధగా ఉంటుంది. ఇంత బాధ అనిపించినా కానీ వాళ్ళ ఆ బాధలన్నీ మర్చిపోయాం. ఆ బాధలు అసలుకి గుర్తే రావట్లా. ఇవాళ ఈ ఉత్సవంలో ఆ బాధలన్నీ మర్చిపోయాం. ఆ బాధలు లేక నెవరేసుకునే పని ఉండదు. వాడితో అవసరం కూడా రాదు. ఇంకెందుకంటే జగన్ అనేవాడు మళ్ళీ ముఖ్యమంత్రిగా అవడం. అసెంబ్లీ సమావేశాలు గతంలో మీ ఏరియాలో వెళ్ళినప్పుడు మీ గ్రామాల మీద నుంచే ముఖ్యమంత్రి కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు వెళ్తున్న పరిస్థితి ఏంటి? అసెంబ్లీ సమావేశాలు అప్పుడు ఎలా జరిగాయి, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయి? అప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అంటే మా ఉద్యమం జరిగే కాడ పరదాలు కట్టుకొని పోలీసుని కాపలా పెట్టి వెళ్ళేవాడు. ఇప్పుడు అవన్నీ ఏమీ లేవు. మంత్రులు వచ్చేది పోయేది కూడా ఎవరికి తెలియట్లేదు. అట్లా వస్తున్నారు పోతున్నారు. వాళ్ళు అందరూ 100 మంది పోలీసులు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో అసలుకి వాటిని గురించి రైతులు కూడా అంత ఇది లేదు. అంత సమావేశాలు జరుగుతున్నాయి. కానీ వాళ్ళందరికీ వాళ్ళ టైంకి వాళ్ళు వస్తారు పోతుంటారు. వాళ్ళకి ఎవరికి ఏమీ అభ్యంతరాలు ఉండవు. ఇష్టం ఉన్న రైతులు నిలబడతారు చూస్తారు. పోలీసు ఆటంకాలు ఉండవు. బాబాయ్, ఇప్పుడు కూడా అప్పుడు ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా ఏమైనా ఎదుర్కొన్నారా బాబాయ్ మీరేమన్నా? ఏమీ లేవు. అలాంటి సమస్యలు ఇప్పుడు ఏమీ లేవు. ఆ సమస్యల గురించి అసలు అంత అవసరం కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం కావాలని చేస్తుంది. ఏది అయినా మామూలుగా ఈ ప్రజాప్రతినిధులు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చెప్పుకుంటే కొంతకాలానికి ఏదో ఒక పనులు అవుతున్నాయి. వచ్చే 5 సంవత్సరాలలో అమరావతి రాజధాని ప్రాంతం పూర్తిగా అవుతుందని చెప్పి, పూర్తిగా నిర్మిస్తారని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్మిస్తుందని చెప్పి మీరు అనుకుంటున్నారా బాబాయ్? 100కి 200% అవుతుందని అనుకుంటున్నాం. ఏంటి ఆ నమ్మకం ఏంటి? ఆ నమ్మకం ఏంటంటే ఇప్పుడు 30 కంపెనీలు కేంద్ర కంపెనీలు వస్తున్నాయి. వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చారు. మరి 30,000 కోట్లతో మొన్న అన్నీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చేశారు. ఇంకా కొన్ని రేపు ప్రధానమంత్రి కూడా ఆహ్వానించి మళ్ళీ శంకుస్థాపనకి పిలిచి చేయాలనుకునేది ఒక ఉద్దేశంగా ఉంది. వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ చేస్తే పనులు చకచక జరుగుతాయి అనేది అందరి కోరిక. మేము చాలా సంతోషంగా ఉన్నామండి. మేము ఆ ప్రభుత్వంలో ఎన్ని బాధలు పడ్డాము. ఇంటి నుంచి బయటికి రావాలన్నా చేయాలన్నా మేము అసలు బయటికి వెళ్ళాలంటే ఎంతో పోలీసులు మా ఇళ్ళ మీదకి వచ్చి అర్ధరాత్రి అనుకుని అపరాత్రి అనుకుంటే చాలా ఇది చేసాం. మేము పాదయాత్రకి వెళ్తే మేము బురదలోనే భోంచేసాం. వర్షంలో తెలిపే బాత్రూములు బళ్ళయి లాగి పారేశారు. ఎంత బాధలు పెట్టారు, ఎన్ని చేశారోనండి. ఇప్పుడు మాత్రం మాకు సంతోషం, చాలా చాలా సంతోషంగా ఉంది. మా బాబు గారు రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. చేస్తున్నారండి, ఎందుకు చేయట్లేదండి? ఎక్కడ ఎన్నెన్ని ప్రోగ్రాలు ఎన్నెన్ని తీసుకుంటారు. జనవరి మామూలుగా 1 తారీఖు వచ్చేటప్పుడు జీతాలు ఇస్తారు, పెన్షన్లు ఇస్తారు. అందరికీ ఎవరికి ఏ లోటు అయితే ఇది తెలుసుకొని కనుక్కొని ఎవరు ఏలో ఉండారని తెలుసుకొని అన్నీ చేస్తున్నారండి. ఇంకా చేస్తారండి బాబు గారు. అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాలు ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు తన రాష్ట్ర అభివృద్ధి కోసం భూములు త్యాగం చేశారు. 2014లో ప్రధాని మోడీ గారు శంకుస్థాపన చేసిన తర్వాత అనేక ఆశలుతో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా యువత ఇక్కడ కొత్తగా పెట్టుబడులు వస్తాయి, అదేవిధంగా పరిశ్రమలు డెవలప్ అవుతాయి, మంచి ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. ఆ డెవలప్మెంట్ ద్వారా మనం ఎక్కడో విదేశాలకు పక్క రాష్ట్రాలకు వలస వెళ్ళటం కంటే కూడా మనకి విద్య కానీ ఉద్యోగ భృతి ఇక్కడే కలుగుతుంది అని చెప్పి ఆశలు పెట్టుకున్నారు. కానీ మెల్లమెల్లగా అది అభివృద్ధి జరగకుండా కుంటుపడటం అనేది మనం 2014-19 మధ్యలో మోడీ గారు నిర్లక్ష్యం వల్ల కొంత వెనకబట్టడం జరిగింది. ఆ తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే సర్వనాశనం చేశాడు. ఇప్పుడు మళ్ళీ ప్రజలందరూ కోరుకునే విధంగా ఒక ప్రభుత్వానికి పట్టం కట్టారు. మరి అటువంటి పరిస్థితుల్లో మేము కోరుకునేది ఏంటంటే రాష్ట్ర ప్రజలుగా పార్టీలకు అతీతంగా అమరావతి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి జరగాలి, పూర్తి హంగులతో రాజధాని నిర్మాణం జరగాలి. దానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 బాధ్యత తీసుకొని వీలైనంత త్వరగా, ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రపంచ బ్యాంకు ఏదో 13,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తూ ఉందని, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం 1,500 కోట్లు అంటుంది. కానీ నేను కోరేది ఏంటంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఇది
ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన చేశారు. ఢిల్లీ తలదన్నే రాజధానిని ఏర్పాటు చేస్తా అన్నారు. కాబట్టి పూర్తి బాధ్యత వహించి నిర్మాణం పూర్తయ్యే వరకు ఇక్కడ కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పూర్తి అన్ని రకాలుగా కూడా డెవలప్ చేసే బాధ్యత ప్రధాని మోడీ గారు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. దానికి పదే పదే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఆయన ఏం అభ్యర్థిస్తున్నారో మాకు తెలియదు, కానీ రాష్ట్ర ప్రజల అభ్యర్థన మాత్రం రాష్ట్ర డెవలప్మెంటు, పోలవరం పూర్తి చేయడం, అమరావతి రాజధాని నిర్మాణం జరగటం, అదేవిధంగా కొత్తగా పరిశ్రమలు తీసుకొచ్చి ఇక్కడ ముఖ్యంగా యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అనేది ప్రాధాన్యత వహించాలి. చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు గ్యారంటీగా చేస్తాడు. నేను రాయగుద్ది చెబుతున్నాను. జగన్తో మనకి పని లేదు. జగన్ శుభ్రంగా తుప్పుటూరి ఇప్పుడే కూడా ఇప్పుడు వేసిన ఓట్లలో కూడా ఓడిపోయాడు వాడు. ఎందుకు మళ్ళీ చంద్రబాబు గారు గెలుస్తారని చెప్పి అంత ధీమాగా చెప్తున్నారు ఎందుకు? మాకు నమ్మకం ఉంది. వాడు నాశనం వేసుకొని పోతాడు, ఉప్పు తూల్చినట్టు పోతాడు. జగన్ మీద మీకు ఎందుకమ్మా అంత కక్ష ఎందుకమ్మా? ఎందుకంటే మమ్మల్ని ఏమన్నా బాగు చేశాడు వాడు. ఆడాళ్ళని కొట్టడం, ముడుసును చంపించటం. ఎంపీ ఏం చేశాడు? మా అమ్మాయ జగను ఏదో జగన్ అని జగన్ బావాలని రాసింది. రౌడీని తీసుకొచ్చి పెద్ద మనుషులు రౌడీని తీసుకొచ్చి పిల్లని కొట్టిస్తానికి ఎవరన్నా వస్తారా? ఎంపీ వచ్చాడు వద్దండాయపాడుకోడు. అది ఏదో రాశాడు రోడ్డు మీద. రాసేటోడికి నీ బోటాడు చూసి అది చెరిపేశారు. అంత దౌర్జన్యంగా అంత రౌడీజం చేసేవాళ్ళు ఎవరు వస్తారండి పైకి? వాడు నాశనం వేస్తూ పోయారు. ఇప్పటికి ఇప్పుడేమన్నా రౌడీజం కనబడుతుందమ్మా? ఇప్పుడైనా చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కూడా రౌడీజం ఎక్కువగానే తగ్గుతుండో వైఎస్ఆర్ వాళ్ళు. ఎక్కడ చూసినా కూడా జనాన్ని కొట్టడం, ఇది చేయటం, అది వీళ్ళు చేశారని వీళ్ళ మేము చెప్పటం, అంత రౌడీజం అయింది. అది పైకి ఎట్టొస్తుంది? చంద్రబాబు నాయుడే 15 సంవత్సరాలు గ్యారంటీగా రాయగుచ్చినట్టు చేస్తాడు. మీకు పెన్షన్ అవన్నీ వస్తున్నాయమ్మా టయానికి? పెన్షన్ వస్తుంది. ఖచ్చితంగా 1వ తారీఖు ఇస్తున్నారు. ఆదివారం అయినా ఇస్తున్నారు, ఏ వారం అయినా ఇస్తున్నారు. ఇంటికి వచ్చే ఇస్తున్నారమ్మా లేకపోతే మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా? ఇంటికి వచ్చే ఇస్తున్నారు. అంతా బాగానే ఉందమ్మా మీకు? వాడు 5 నెలలు ఎగ్గొట్టాడు కానీ రైతు కూలి. చంద్రబాబు మాకు అప్పుడు ఇచ్చినా పైసాతో సహా ఇస్తున్నాడు. ఒకరోజు ముందే ఇస్తున్నాడు కానీ ఆపటం. ఇప్పుడు ఎలాగుందంటేనండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశాడో అందరికీ తెలుసు. నేను ఇక్కడే ఉంటున్నా, మా నాయకుడు ఇల్లు కట్టుకున్నాను ఆడయి మొగయి చెప్పి అప్పట్లో మాకు ఓట్ల కోసం సన్నాసి వాళ్ళు చెప్పి మా చేత ఓట్లు వేపించుకొని ఇక్కడ వాళ్ళని కూడా మోసం చేసి ఓట్లు వేపించుకొని గెలిచినవాడు జగన్మోహన్ రెడ్డి. మోసానికి ఏదన్నా ఉంది అంటే ప్యాంటు చొక్కా వేస్తే అహంకారానికి మోసానికి ప్రతిరూపం జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రకంగా బలుపు అహంకారంతో అసెంబ్లీలో నోటికొచ్చినట్టు మాట్లాడి ప్రజల సమస్యలు ఏమీ లేకుండా లక్షలు ఖర్చు పెట్టి అసెంబ్లీకి మీ దారిని మీరు పోయి అమరావతి రైతులను ఒక్కరోజు 1632 రోజులు మేము కూర్చుంటే ఒక్కరోజు నువ్వు కానీ నీ అధికారులు కానీ నీ పక్కన ఎమ్మెల్యే కూడా మా ఎమ్మట ఒక్కరోజు వచ్చి ఏంటమ్మా మీ సమస్య అని పాపాన్ని బాగలేదు. అదే అంటే జగన్మోహన్ రెడ్డి పాలన. కనీసం కన్సర్న్ ఆడవాళ్ళు కూర్చున్నారు ఎందుకని అడగాలని ఉందా? మా ముందుగా అసెంబ్లీకి వెళ్తున్నావు, మా ముందుగా నువ్వు క్యాబినెట్ మీటింగులు జరుపుతున్నావు. కనీసం వీళ్ళదేంటి ఒక రోజున అడుగుదాం, పోనీ నేను చేయనమ్మా అని పోనీ మా ముఖంగా ఆయన చెప్పొచ్చు కదా. మీరు ఎలా చేయలేదు? జగన్మోహన్ రెడ్డికి ఏమి లేదండి. చంద్రబాబు గారి మీద కచ్చా, బాబు గారు ఏది చేసినా ఆపాలి. ఈ అభివృద్ధి ఆ 3 అంతా జరగాలి ప్రాంతాలన్నింటిలో. అందుకని నేను అమరావతిని ఆపుతున్నానని ఒక వంక పెట్టాడు. పోలవరం ఎందుకు ఆపాడు? కనీసం పోలవరం ఢిల్లీ వెళ్ళి అది రావాలి మీ నాన్నగారి కళ అని నువ్వే చెబుతావు. అది అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి గారు పెట్టిందని. స్టార్టింగ్ అయింది ఆ పాయింట్ అని. ఇవాళ మీరు అది ఆయన పాస్ చేస్తే 4 రాష్ట్రాల మీదుగా పోద్దా పోలవరం, బెనిఫిట్ ఆంధ్రాకే. నువ్వెందుకు దాన్ని మారం చేసావు? కాబట్టి ఆయనకి ఏమి లేదండి. చంద్రబాబు గారు ఏది చేసినా సరే నేను ఆపాలి. ఆయన ఎడ్డమంటే నేను తెడ్డమనాలి. ఆయన అది చేశాడు నేను ఆపాలి. ఇలాంటి ముఖ్యమంత్రి దేశ చరిత్రలోనే ఉండడు. 1632 రోజులు మీరు దీక్షలు చేశారన్నారు. ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు, సమస్యలు. ఆ సమస్యలు కనుక ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒక్కసారి వెనక తిరిగి చూసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపిస్తుందండి? అప్పుడు 270 మంది రైతులు చనిపోయారండి. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది, అమరావతి వచ్చిందని వాళ్ళు వచ్చారండి. 70 మంది రైతులు వచ్చారా? ఇవాళ గజాల లెక్కలో 10 ఏళ్ళకి గజం అమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ బాధలు అలాంటివి గత 5 ఏళ్ళు.
ఇవాళ 60 ఏళ్ళు 70 ఏళ్ళు అంటే అయ్యో అని చెప్పి ఏడిసే రైతులు ఉన్నారు. కాబట్టి వాళ్ళ రైతులు నష్టపోయింది మధ్యలో పావులు మేమేనండి. రైతులమే నష్టపోయాం. ప్రభుత్వాలు ఇవాళ 5 ఏళ్ళు వచ్చే ప్రభుత్వాలు మేము చేసాము చట్టం అన్నారు. మరి 5 ఏళ్ళు ఆయన ఏం కదిలి లేకపోయినా కూడా మాకేమన్నా చేశాడా? పూర్తిగా శ్మశానం చేసి రూపాయి ఆదా లేదు, పనులు లేవు. ఇదివరకు పనులు ఉండేవి, చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎంత పనులు ఉండేవి, నైట్ 24/7 పనులే. అలాంటిది అవన్నీ ఆపేసి మరి నువ్వు పనులు లేకుండా చేసి ఎక్కడెక్కడికో పోయి పొద్దున పోయి సాయంత్రం ఆటోలు ఎక్కిపోయి ఆడాళ్ళు మరి మహిళలు మీరు దళితులు అన్నారు కదా, ఇవాళ ఆ దళితులకి మీరేమైనా పనులు ఉన్నాయా? వాళ్ళు ఎక్కడికో పోయి పనులు పోయి వస్తున్నారు. అటు లేక ఇటు లేక మిడిల్ క్లాస్ వాళ్ళు నాశనం అయిపోయారండి. నిజంగా ఈ ఉద్యమం 5 ఏళ్ళలో వచ్చింది అమరావతి మళ్ళీ చేశారు, మహిళలను చేసామంటే మా ఎకరం 2 ఎకరాల కోసమే మేము పోయాం. సన్నకారు చిన్నకారు రైతులు బాగా ఆగమైపోయారండి. అటు పనులు లేవు, ఇటు తక్కువ కమ్ముకోను లేక పిల్లల కాపరాలు పోయినవి కూడా ఉన్నాయి. మాకు అప్పుడు అంత కట్నం అని ఇచ్చారు, ఎంత అని ఇచ్చారు, ఇప్పుడు ఏమీ లేదు కానీ పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ బాధలు తెలియవు కదా. కాబట్టి అమరావతి రైతులు నష్టపోయారు. ఇప్పటికైనా మళ్ళీ చేసే నాయకుడు వచ్చాడని ఒక సంతోషం. పూర్తిగా మేము 1 సంవత్సరమేనండి CRDA చట్టం జరగాలని పోరాడింది. నెక్స్ట్ సంవత్సరం నుంచి జగన్ని దించాలనే పోరాడామండి. మేమైతే 1 సంవత్సరమే మేము ప్రతిసారి CRDA చట్టం జరిపించని పోరాడాం. కానీ ఆ తర్వాత ఆయన అసలు అది కూడా అడగల. నువ్వు ఎప్పుడు దిగిపోతావు, నువ్వు దిగిపోతేనే మాకు అమరావతి, నువ్వు దిగిపోవాలి, నువ్వు దిగి ఇదే ఎయిమ్ మీద మేము 4 ఏళ్ళు ఓళ్ళెమ్మడి తిరిగామా, క్యాంపైన్లు చేసామా, బాధలు పడ్డామా. మా మీద ఒక్కొక్కళ్ళ మీద కేసులు, నా మీదే 24 కేసులు ఉండే, ఇవాళ 24 కేసులు పెట్టారు నా మీద. ఇప్పటికీ ఉన్నాయమ్మా అవి? వెళ్తున్నాం విజయవాడ కోర్టులకు వెళ్తున్నాం, నెల్లూరులో పాదయాత్రలో పెట్టాడు, ఆయన ఇష్టమైనట్టు పెట్టాడు, ఆడాళ్ళు అని కూడా లేకుండా. ఇవాళ ఎవరినన్నా అరెస్ట్ చేస్తే వాళ్ళు అక్రమం కేసులు అని చెప్తాం. నోరు కద్దు పద్దు లేకుండా బల్లుపు అహంకారంతో నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాట్లాడే ప్రతి వాడు గుర్తుంచుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా సరే ఇలాంటి మాటలు మాట్లాడితే మీకు ఎప్పటికైనా తప్పదు. ఇవాళ బిఆర్ నాయుడు గారికి కూడా నిలబడి ఇంతసేపు పోరాటం చేశాడు కాబట్టి ఆయనకు మంచి పదవి దక్కింది. అది వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చైర్మన్గా అనుకుంటున్నాం మేము. అలాంటి మంచి తరపు వాళ్ళకి ఎప్పుడు మంచి జరిగిద్ది. చెడు సమాసం చేసిన వాళ్ళకి మీరు ఎలాంటి వాళ్ళు అన్నా కానీ, కృష్ణమురళి కానీ, వంశీ కానీ, వీళ్ళందరూ నోటికి ఏం మాట్లాడి ఆ బోర్గడ్డ అనిల్ అసలు వాడి పేరు ఎత్తడానికి కూడా అసహ్యంగా ఉంది. అలాంటిది వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కేసులు పెట్టగానే వీళ్ళకి అక్రమంగా అనిపిస్తుంది. ఆ మహిళల మీద కేసులు పెట్టి కొట్టి మమ్మల్ని జుట్లే బీకారా, చెవులే లాగారా, ముందు మా ఆడ కానిస్టేబుల్ని పెట్టి వెనక మొక్క కానిస్టేబుల్ని పెట్టి నెట్టి మమ్మల్ని కింద పడే చీరలు జించిన రోజు మీకు గుర్తురాలా? కాబట్టి ఈ అక్రమం కానీ ఈయన చేసే జైలు యాత్ర ఇంకా చేయాలండి. 5 ఏళ్ళు జైలు యాత్ర చేసి ఈయన జైల్లో కూడా పెట్టి ఆ ఈడీ కేసులు CBI కూడా గదిలితే ఇంకా మోడీ సంకన ఎత్తుకుంటున్నాడు అనుకుంటున్నాం మేమైతే. అది కాకుండా జగన్ మీద కూడా వాయిదాలకు దిప్పి తిరిగితే మాకు చాలా ఆనందం ఉంటుందని మేము అనుకుంటున్నామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.